రమణ భగవాన్ చెప్పింది టీచింగ్ ఒకటి ఆర్టిఫిషియల్ గా ఉండొద్దు అన్నాడు. ఒక చేతలో కానీ మాటలో కానీ కృత్రిమ జీవితం. మీరు న్యాచురల్ గా ఉండండి. ఇంకా లోపల ట్రూత్ కూడా న్యాచురల్ గా ఉంది. మీరు నార్మల్ గా ఉండండి. ఉంది మీ చుట్టాల ఇంటికాడ మీరు ఆర్టిఫిషియల్ గా ఉంటారు, అలా ఉండొద్దు. మీ ఇంటికాడ మీరు ఎలా ఉన్నారో అలా జీవించండి. మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో కొంత టెన్షన్ గా ఉంటాం. మన ఇంటికాడ మనం ఎంత హ్యాపీగా ఉంటాం, బంధువుల ఇంటికాడ ఉన్నప్పుడు అలా ఉండవు. అబ్నార్మల్ గా ఉంటాం మనం కొత్త చోటకి వెళ్ళినప్పుడు. అలా ఉండొద్దు. నార్మల్ గా ఉండండి, న్యాచురల్ గా ఉండండి. భగవంతుడి యొక్క మెకానిజం కూడా న్యాచురల్ మెకానిజం. లోపల ఉన్న వస్తువు సింపుల్ గానే ఉంది. మీ బ్రెయిన్ కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు, అది సింపుల్ గా ఉంది, ప్యూర్ గా ఉంది, అది ఏకంగా ఉంది. అది ఉండేది లేదు అక్కడ. నీకు ద్వితీయం కనిపించినప్పుడు కదా ద్వేషమైనా, కోపమైనా, కోరికైనా అది ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది పొందిన తర్వాత తెలుస్తుంది. దాంతో సమానమైంది కానీ దానికి మించింది కానీ లేనే లేదు. ఆ సుఖం నీకు పొందిన తర్వాత తెలుస్తుంది. ఇట్టి సుఖం దాంతో సమానమైన సుఖం లేదని నీకు స్ఫురిస్తుంది. ఎవరో మళ్ళప్పుడు నీకు శాస్త్రం చెప్పక్కర్లేదు. దాంతో సమానమైన సుఖం లేదని నీకు స్ఫురిస్తుంది.